ఇప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 2018-19 టైంకి ఆంధ్రప్రదేశ్లో 1,54,000 రూపాయలు ప్రతి సగటు పౌరుడికి ఉంటే అక్కడ కూడా మనకి భారతదేశంలో 18th ప్లేస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక సగటు పౌరుడికి సుమారుగా 2,19,000 కోట్ల రూపాయలు ఉంది. అంటే అప్పుడు ఇంకా 15% వెళ్ళాం. గతంలో 18% ఉంటే ఇప్పుడు 15th ప్లేస్లోకి వచ్చాం. ఇది కూడా గ్రోత్ రేట్ పెరిగింది. సో ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ పెరిగిందే తప్పితే తగల. ఇంకొకటి ఇండస్ట్రీస్లో ఈ లోకేష్ గారు చెప్పిన విధంగానే ఒకవేళ అదే వాస్తవం అయితే ఇండస్ట్రీస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టాప్ 15 స్టేట్స్లో అప్పట్లో 18-19కి 11th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 8th ప్లేస్కి వచ్చింది. అంటే ఇంకా గ్రోత్ పెరిగింది కదా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం కాంట్రిబ్యూషన్ ఇంకా పెరిగింది కదా. అసలు ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నారనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏ రకంగా చూసుకోండి, ఈవెన్ జీడిపి ప్రకారంగా కూడా ఇవాళ భారతదేశంలో కాంట్రిబ్యూషన్ చేసింది గతంలో జిఎస్డిపి కిందన 2018-19కి 4.47% ఆంధ్రప్రదేశ్ది పర్సంటేజ్ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 4.83%. ఇంకా జిఎస్డిపి పెరిగింది. ఏ బేసిస్లో మరి ఈ రకమైన అబద్ధపు లెక్కలు చెప్తున్నారనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది కూడా నేషనల్ కాంట్రిబ్యూషన్కి జిఎస్వి వాల్యూ కూడా మనం చూస్తే వీళ్ళ టైంలో 2.86% ఉందండి. జీవీఏ వాల్యూ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన స్టేట్ షేర్ 2.86% ఉందండి గతంలో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 4.07% ఉంది. ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా కానీ పెరిగిన అంశాలే కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు లోకేష్ కానీ ఏం చెప్తా ఉన్నారనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ఇండస్ట్రీస్ని ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకేమన్నా కొత్త ఏమన్నా తీసుకుని వస్తే ప్రజలు ఇంకా ఆనందించేవారు. అది కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయేలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నారు. నేను కొన్ని ఆడియో క్లిప్లు కూడా ఉన్నాయి. ఏ రకంగా స్థానికంగా రాజమండ్రిలో ఒక పేపర్ మిల్, పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఇంటర్నేషనల్ పేపర్ మిల్. ఆ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అని ఇప్పుడు ఉన్న స్థానికంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఏ రకంగా బెదిరింపులు చేశారు, ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా దుర్భాషణలు ఆడారు. ఇందులో ఒక ఫోన్ వాయిస్ రికార్డ్ ఉందండి. ఆ వాయిస్ రికార్డు మీకు వినిపిస్తాను. ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఒక బంగూర్స్ని ఏ రకంగా నిందించాడు అవి కూడా ఉన్నాయి. ఒక్కసారి అది ప్లే చేయండి అన్న. ఒకసారి ఈ వ్యక్తినే కుర్చీ వైఎస్ఆర్ పార్టీ కుర్చీ మాట మా మీద కామెంట్ చేస్తాం. నేను తీసుకుంటానని అనుకోకు. కామెంట్కి పనిష్మెంట్ ఉంటుంది ఎక్కడికైనా సరే. సరే అది నేను వస్తాయి సమాధానం రెడీ పెట్టుకోండి. డ్యూటీకి వెళ్తున్నాను నిర్వహించిపోయి రెడీ చేద్దాము. నా పక్కన భరత్ గారిని కూడా ఏం చేస్తారు. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి, మొత్తం నాశనం చేశారు వ్యాపారం. అప్పుడు తెలుసు అదే మనల్ని ఇది చేస్తారు కదండి. దుఃఖి సముద్ర సలహాన్ని వెళ్ళావు. దుఃఖి సముద్రం ఏం చేస్తారు, నేనేం చేస్తావు. వైఎస్ఆర్ దొంగ ఇక్కడ మొత్తానికి దాన్ని మా గ్రామ నేతల్లో పోయింది 10 ఏళ్ళైనా 50. కానీ మిమ్మల్ని నా పేరు
అయితే ఇచ్చి పెడతామని అనుకోవాలి. ఆ రోజులు వెంటనే మానే ప్రెస్ మీటింగ్ పెట్టావు. ఏమంతా పెట్టావు? నీ తాళం ఏంటి, నువ్వేంటి? ఏమంతా పెట్టావు? నేను అందుకనే నీ ఇల్లు ఎక్కడ తెలుసుకున్నాను. అక్కడ రేపు ఇచ్చి పెడతామని అనుకో. అది చెప్పారా? అంటే ఈయన ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈయన ప్రవీణ్ చౌదరి అని, ఈయన వీళ్ళ తాతగారు పేరు, వీళ్ళ తాతగారు రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు, చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు. వాళ్ళ మనవడు ఈయన పేపర్ మిల్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడు చూడు. ఏ రకంగా ఇల్లు ఎక్కడున్నది, నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకున్నాను. ఆయన అక్కడ పేపర్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు బంగూర్స్, మార్వాడీస్. అతన్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఆ మార్వాడీ గాడిని అక్కడ ఇండస్ట్రీ ఉంచాలా పీకేయాలా మేము ఆలోచిస్తాం ఏమన్నాడన్నా ఒక్కసారి మళ్ళీ పెట్టి ఆ ఇండస్ట్రీ 16 కోట్లు ఏమో ఏమో పనులు అంటారు. ఈయనకి పన్ను కట్టాలండి 16 కోట్లు. ఈ పేపర్ మీద ఉంచాలన్నా పూర్తయిననే అది మారవాడిగాడు. ఏం మాట్లాడాడు? ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నాడు. అంటే 1000 కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలన్నాడు. అంటే 1000 సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉంటారు. 1000 సంఖ్యలో. అది ఒక 1000 కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలన్నా ఆ మార్వాడీ గాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా. వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషలు ఆడొచ్చా ప్రమోటర్స్ని? ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇతనికి 16 కోట్ల రూపాయలు పన్ను కట్టాలంటే అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. ఇతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా దుర్భాషలు ఆడిన పరిస్థితులు, బెదిరించే పరిస్థితులు. అంటే రాజమండ్రిలో ఈయన అప్పారావు అన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ, అది కూడా గతంలో మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు. తెలుగుదేశం పార్టీలో ఇతన్ని ఎక్స్పెల్ చేశారు. ఎక్స్పెల్ చేస్తే పార్టీలోకి వచ్చి అంత నమ్మబలికి ఇది చేస్తాం అది చేస్తాం అని నమ్మబలికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అలాంటి వ్యక్తి, అక్కడ అమ్ముడైపోయిన వ్యక్తి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసే ధోరణి కనబడుతూ ఉంది. ఈ